సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైకాపా అధ్యక్షుడు జగన్ సమరశంఖం పూరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల హామీలను నెరవేర్చలేదంటూ తిరుపతి వేదికగా జరిగిన సమరశంఖారావంలో విమర్శించారు. అధికారంలోకి రాగానే పింఛన్లు పెంచుతామని సంకేతాలిచ్చారు. చంద్రబాబు పాలనలో అన్నీ మాయలేనని, ప్రజా సంక్షేమం లేదని వైకాపా అధ్యక్షుడు జగన్ విమర్శించారు. తిరుపతి యోగానంద కళాశాల వేదికగా నిర్వహించిన వైకాపా సమరశంఖారావంలో పాల్గొన్న ఆయన తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుంటుందని ఆరోపించారు. ఎన్నికల ప్రణాళికలో హామీలు గుప్పించిన చంద్రబాబు వాటిని నెరవేర్చలేదన్నారు. ఎన్నికలకు 2 నెలల ముందు వరాలు ప్రకటిస్తున్నారన్న జగన్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాల్సిన చోట పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి మోసం చేస్తున్నారన్నారు. చంద్రబాబు 3 సినిమాలు చూపిస్తున్నారంటూ జగన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 4 ఏళ్లు బీజేపీతోనూ పవన్ కళ్యాణ్తోనూ కలిసి రాష్ట్రాన్ని ముంచేశాడు. పోలవరం ప్రాజెక్టు పునాది కూడా దాటక ముందే జాతికి అంకితం చేయడం కూడా మనం చూస్తా ఉన్నాం. పసుపు కుంకుమ అని చెప్పి కొత్త డ్రామా మొదలు పెడతాడు. తనది కాని 6వ బడ్జెట్ లో రైతులకు మాత్రం మళ్ళీ మోసం చేస్తూ చెవులు పేరు పెడుతూ 5,000 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి మళ్ళీ మోసం చేయడానికి, పెన్షన్లు మనం పెంచుతాము అని చెప్పి మనం అన్నాం కాబట్టి అదే 2,000 ఇస్తా ఉన్నట్టుగా పిల్లపిస్తాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. పెద్ద మనిషి ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే మనం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ను కాపీ కొడితే ఎలా ఉంటుందో ఇంచుమించుగా అది కూడా సరిగ్గా కొట్టలేకుండా ఉన్న బడ్జెట్ కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్. ఆ కాపీ కొట్టడం కూడా సరిగ్గా చేతగాని కాపీ రాయుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి 3,600 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు చూశానన్న జగన్ అధికారంలోకి రాగానే నవరత్నాలను అమలు చేసి అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటానన్నారు. నిన్ను నమ్మం బాబు అనే నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని శ్రేణులకు సూచించారు. పింఛన్లను 2,000 రూపాయల నుంచి విడతల వారీగా 3,000కు పెంచుతామన్నారు. మే మాసం వచ్చేసరికి 12,500 రూపాయలు చేతిలో పెడతామమ్మా అని చెప్పండి. మన ఇళ్లలో 45 ఏళ్ల వయసు నిండిన ప్రతి అక్క, ఏ అక్క ఎక్కడ ఉన్నా సరే ఆ అక్క చేతుల్లో 4 ఏళ్లలో 75,000 రూపాయలు ఉచితంగా పెడతామన్నా వైఎస్ఆర్ చేయూతల పథకం అని చెప్పండి. ఇచ్చే పెన్షన్ 2,000 రూపాయల మధ్య ఎలా చేస్తాడు? 2,000తో అన్న ఆగిపోడు. ఆ 2,000 రూపాయల పెన్షన్ ను పెంచుతూ పోతాడు, 3,000కి తీసుకుపోతాడు అని చెప్పండి. వచ్చే ఎన్నికల కోసం చంద్రబాబు ఇప్పటికే అడ్డదారులు మొదలుపెట్టారన్న జగన్ లగడపాటితో దొంగ సర్వేలు చెప్పించి గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. సర్వే పేరిట వ్యతిరేక ఓట్లు తొలగించి అనుకూలంగా దొంగ ఓట్లు నమోదు చేయించుకుంటున్నారని ఆరోపించారు.